మంచి చెడు కలిసి ఉంటాయి. అచ్చగా మంచి ఉండదు, మంచి చెడు రెండు కలిసి ఉంటాయి. మనం ఏం చేయాలంటే మంచినే స్వీకరించాలి, మంచినే చూడాలి. చెడ్డను చూసే ప్రయత్నం చేస్తే మనం చెడిపోతాం. చూడండి, మన శరీరంలోనే మంచి ఆక్సిజన్ తీసుకుంటాం, కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తున్నాం కదా. ఫలం తీసుకుంటున్నాం, మలాన్ని వదిలేస్తున్నాం కదా. శరీరంలోనే మంచి చెడు ఉంది, రక్తం ఉంది, చీము ఉంది. ఒక అమ్మాయి పెళ్లి చూపులకి వెళ్ళాం, మా అమ్మాయి ముక్కు చూడు ఎంత బాగుందని. చీముడు పెట్టినప్పుడు ఎట్లుంటుంది అమ్మాయి ముక్కు? మా అమ్మాయి కళ్ళు చూడు, అబ్బా పద్మరేకులు ఎలా అంత బాగున్నాయని. పొద్దునే చూడు పుషిలు కట్టినప్పుడు ఎట్లుంటాయి. కాబట్టి అందం అంటే అది కాదు అందం, అది వికృతత్వం వస్తుంది. ప్రకృతిలోనే వికృతత్వం వస్తుంది. నా నోరు ప్రకృతే కదా, పొద్దున లేకంగానే ఏమొస్తుంది? పాసిపడుతుంది, వికృతత్వం వస్తుంది. దాన్ని తీసివేయటమే సంస్కృతి, అది భారతీయ సంస్కృతి. అందుకే భారతీయ సంస్కృతి అద్భుతమైనటువంటి మంత్రశక్తిని మనకిచ్చింది. కాబట్టి యంత్రశక్తితో అనేక పనులు, లౌకిక భోగభాగ్యాలను అనుభవిస్తున్నాం. తంత్రంతో యజ్ఞయాగాది క్రతువులు చేయలేము. కాబట్టి కలియుగంలో ధ్యానమే పెద్ద యజ్ఞం, దాన్ని మించినటువంటి యజ్ఞం లేదు.